విధంగా గుర్తుపెట్టుకున్నారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్-నైట్ బయలుదేరి వచ్చారు. ముసలివాళ్ళే ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది, ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు, దాన్ని లాస్ట్ మైల్ తీసుకుపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈరోజు రమ్మంటే వచ్చారు. ఇదే ఆర్కే బీచ్ సాక్షి, ఇదే కలెక్టరేట్, రెండు కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇది చూసిన తర్వాత వినూత్నంగా కూడా చేశాం. మీరు చూస్తే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈరోజు మనం 3 లక్షలు ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే 3 లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చేస్తారో లేదో చూడాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నా. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డ్స్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,00,000 మంది 1 డే కానీ 3 days కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గర 5 లక్షలు పంపించారు, మ్యాట్స్ 5 లక్షలు పంపించారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం. డేటా అంతా మీకు ఇస్తాను. ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 30 రోజులు ప్రమోట్ చేశారు. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో, ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు. కానీ మీరు కూడా బెనిఫిషరీస్. జాగ్రత్తగా చేసుకుంటే, యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం. అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ, మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం.
అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి, ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంటివ్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో. ఒక్క ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 4-5 వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం. ఎంతైనా కూడా ఫార్మాస్యూటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్. ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే. నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్. కాలు ఇరిగితే ఇరిగిన కాలే, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే. కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్. నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు. యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం 1 day 1 hour ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం 1 hour అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్. దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్, మిరాకల్స్. మీరు మీ కుటుంబానికి భారం గారు, రాష్ట్రానికి కూడా భారం గారు. 2 విధాల. మీ కుటుంబం మీరు అనారోగ్యం